ఆదాయపు పన్ను చట్టం 2025 గురించి అవగాహన కల్పించేందుకు ఆదాయపు పన్ను శాఖ నెల్లూరు ఆధ్వర్యంలో అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరులోని శ్రీ సాయి ఫంక్షన్ హాల్, చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో ఐఆర్ఎస్ ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ ఎం విజయ్ కుమార్, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ నెల్లూరు రేంజ్ డాక్టర్ వి శ్రీధర్, ఐఆర్ఎస్ ఆదాయపు పన్ను శాఖ తిరుపతి జాయింట్ కమిషనర్ డాక్టర్ బాలమురళీధరన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ అవుట్ రీచ్ ప్రోగ్రాం కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 మరియు ఆదాయపు పన్ను చట్టం 1961తో పోల్చితే కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025లో చేసిన మార్పుల గురించి అవగాహన కల్పించడం ద్వారా ప్రేక్షకులకు ప్రయోజనం చేకూర్చింది. ఈ సమావేశానికి పన్ను చెల్లింపుదారులు, ట్యాక్స్ బార్ అసోసియేషన్ మరియు వివిధ ట్రేడ్ అసోసియేషన్ సిబ్బంది హాజరయ్యారు. కొత్త చట్టాలన్నీ కూడా ఇంగ్లీష్లో ఉండడం వల్ల కొంత అర్థం కాకపోవచ్చు. దీన్ని ఎవరైనా తెలుగులో చాలా ఈజీగా వినడానికి వినసొంపుకుంటే 4 లైన్లో చెప్పగలిస్తే చాలా సంతోషంగా ఉంటుంది సార్. మా అందరి తరఫున మీకోసం అనేది కొత్తగా మీరు చూసింది కదా, వ్యాపారస్తులకి ఇది తెలిసిన అదే సింప్లిఫికేషన్. అట్లాగే నెంబర్ ఆఫ్ సెక్షన్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా తగ్గాయి. అంటే యాక్ట్ ఎప్పుడైనా తీసుకుంటే అర్థమయ్యేటట్టు ఉండాలి. కాబట్టి ఉన్న ప్రొవిజన్స్ ఓల్డ్ ప్రొవిజన్స్ చెప్పారు, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అని, పాండిచేరి యాక్ట్ అని, అవన్నీ అన్నెసరీగా బుక్లో ఉన్నాయి. అవన్నీ దానివల్ల ఏంటంటే ఇది ఇంత పెద్ద బుక్ ఏం చదువుతామో నాకు అలవాటు వచ్చింది. దాన్ని తగ్గించారు, సింప్లిఫై చేశారు, టేబుల్స్ అందించారు. 1 ఏప్రిల్ నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అమలులోకి వచ్చింది. 1961లో ఉన్నటువంటి పాత యాక్ట్ స్థానంలో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం అమల్లోకి వచ్చింది. సో దానికి ప్రజలకి, ట్యాక్స్ బార్ అసోసియేషన్స్కి, చార్ట్ అకౌంటెంట్స్కి దీనిలో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడం కోసం, వాళ్ళ నుంచి సూచనలు సలహాలు తీసుకోవడం కోసం ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం ఈరోజు. దీనివల్ల కొత్త సరళీకరించబడినటువంటి చట్టం వల్ల ప్రజలకు కన్ఫ్యూజన్ లేకుండా ఎక్కువ మంది ట్యాక్స్ నెట్లోకి వచ్చి ఎక్కువ ట్యాక్స్ పే చేస్తారనేసి మేము ఆశిస్తున్నాం. దీని మోటో ఓటే సింపుల్. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా లిమిటెడ్ లిటిగేషన్, మ్యాక్సిమం మిటిగేషన్ టు ద ట్యాక్స్ పేయర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏప్రిల్ 1, 2026 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అమల్లోకి వచ్చిందండి. దాని గురించి అందరికీ వివరించడానికి ట్యాక్స్ బార్ అసోసియేషన్స్కి, చార్టర్డ్ అకౌంటెంట్స్కి, కామన్ పబ్లిక్కి మా ప్రిన్సిపల్ సిఐటి గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం సరళీకృతమైన ఈ కొత్త ట్యాక్స్ సిస్టమ్ ప్రజలకు చెప్పడము, ప్రజల ద్వారా కరెంట్ గవర్నమెంట్ లెస్ ఇంటర్ఫరెన్స్ అండ్ మోర్ వాలంటరీ కాంప్లైంట్స్ మోడ్లో ఉంది కాబట్టి దాని ప్రకారం ఎక్కువ మంది ట్యాక్స్ నెట్లోకి రావాలని, ఆ ట్యాక్సెస్ దేశాభివృద్ధికి దోహదపడాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ సరళీకృతమైన విధానాన్ని తీసుకొచ్చింది. దానికి అందరూ కట్టుబడి ఉండాలని, దాని ప్రకారం అందరూ ట్యాక్సెస్ పే చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.